ఖచ్చితంగా. ఎందుకంటే అంటే ఇక్కడ నేను ఏమంటున్నాను అంటే, నేను ఫస్ట్ నుంచి ఒకటే నా బాధ ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కొద్దిగా త్వరగా చేయాలి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇంకా ఒక ఎక్స్పర్టీస్ ఇంకా మెరుగుపరిచే విధంగా వాళ్ళ అడుగులు ముందుకేయాలి. సార్ ఈడీ 6 కేసులు పెట్టి 12 సంవత్సరాలు అయింది. అదే వస్తుంది. నేను అదే నా బాధ ఏంటంటే, సార్ నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను సార్, మాక్సిమం ఈ ఆర్థిక నేరాల్లో కానీ క్రిమినల్ కేసులు కానీ ఈ మాక్సిమం చంక్ ఆఫ్ ది కేసు ఇన్వెస్టిగేషన్ లోనే మనం నిర్ధారించుకోవచ్చు, మనం సాల్వ్ చేయొచ్చు. అక్కడే మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఫెయిల్ అవుతున్నాయి కాస్త ఎక్కడో. ఎందుకంటే అంటే వాళ్ళని కూడా మనం పూర్తిగా అనడానికి లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ మనీ లాండరింగ్ కేసెస్ లో ఈ మనీ ట్రైల్ ఎస్టాబ్లిష్ చేయగలగాలి. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటాం, ఎంతసేపు ఈ చిన్న చేపలనే కానీ అసలైన పెద్ద చేప ఎందుకు రావట్లేదు, అసలైన పెద్ద చేపను ఎందుకు పట్టుకోలేకపోతున్నాము. లెటర్స్ అడ్రస్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. పెద్ద చేప అంటే జగన్మోహన్ రెడ్డి, ఆయన ముఠానే కదా వీళ్ళందరూ ఇవాళ రోజు. ఇప్పుడు క్లియర్ గా మామూలు 10th క్లాస్ ఇప్పుడే పాస్ అయిన చిన్నపిల్లని అడిగినా కూడా అరే ఇవన్నిటికీ కారణం ఎవరా అంటే వాడు కూడా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి టీమే కదా వీళ్ళందరూ, సో ఆయన చేయించుంటాడు అని ఈజీ చెప్పొచ్చు. ఇప్పుడు మనం అంటాం చట్టానికి కళ్ళు లేవు, చట్టానికి కళ్ళు లేవు కాదు సార్. ఇప్పుడు జడ్జి గారు ఎవరైతే అక్కడ ఉంటారో ఆయనకు కూడా తెలుసు మనసుకి ఏంటన్నది, కానీ ఆధారాలు ఉండాలి. కానీ చట్టం ఎలా నడుస్తుంది? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవిడెన్సెస్ మీద నడుస్తుంది. ఆ ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత అది కోర్టుకి ట్రైల్ వెళ్తే ఆ లాయర్స్ ఇది ఉంటుంది, అవన్నీ మంచి వాదనలతో అది నిరూపించగలగాలి. కానీ లాయర్స్ ఎంతవరకు చేయగలుగుతారు ఆ పని? వీళ్ళు సరైన ఆధారాలు ఇస్తేనే కదా అక్కడ లాయర్స్ సరైన వాదనలు వినిపించగలుగుతారు. సో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీదనే ఇవి అంతా ఆధారపడి ఉంటుంది. వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ కానీ ఛార్జ్ షీట్ మీద ఉంటుంది ఇదంతా. మరి అది ఎంతవరకు వీళ్ళు ఎవిడెన్స్ సంపాదించగలుగుతున్నారు అనేది ప్రాబ్లం అక్కడ జరగట్లేదు అక్కడ. అందుకని మీరు చూస్తే 12 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి కేసులు ఎందుకు ఇదే ప్రాబ్లం. ఇవి సరిగ్గా నడవు. ఎందుకంటే వాళ్ళు ఆధారాలు సరిగ్గా చేసుకోలేకపోతారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆ ఆధారాలు ఏంటంటే మనీ ట్రైల్. నేను చెప్పినట్టు ఇదే, అసలు ఎవరి దగ్గర నుంచి ఎంత తెలినాయి, ఎంత ముడుపులు అందే ఏంటి, ఇవన్నిటిని ఇక్కడి నుంచి లింకేజెస్ ఈ లింకుల్ని ఎస్టాబ్లిష్ చేయగలగాలి ఆధారాలతో. అది చాలా కష్టం అది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్టు లండన్ వెళ్ళారంటారు, అక్కడికి వెళ్ళారంటారు, ఇక్కడ వెళ్ళారంటారు, బంగారం తీసుకొని ఆ షెల్ కంపెనీస్ ఎక్కడో పెడతారు. ఆ షెల్ కంపెనీస్ ఎక్కడో అవన్నీ ఎత్తుక్కోవాలి. ఆ షెల్ కంపెనీస్ ఎవరో పేరు మీద ఉంటాయి, ఆడెవడో అసలు ఉండడాడు, జస్ట్ పేపర్ మీద ఉంటాయి ఆ కంపెనీలు, అవన్నీ ఎత్తుక్కోవాలి. ఇదంతా చాలా పెద్ద ఇది సార్ ఇది. అందుకే ఈడీ మీరు అన్నట్టు సిట్ ఒకటే చేత అవ్వదు. ఇది ఈడీ కంపల్సరీ రావాల్సింది, మరి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ ఈడీకి ఆల్రెడీ చాలా బర్డెన్ ఉంది. చాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఒకటే కాకుండా దేశం మొత్తం ఇంకా చాలా కేసులు ఉన్నాయి వాళ్ళకి. విజయ్ మల్య కేసులు నుంచి అన్ని ఉంటాయి. మరి అవన్నీ కూడా చూసుకోవాలి కదా వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంకా చాలా కేసులు ఉంటాయి వాళ్ళకి. మరి ఇవన్నీ ఎప్పుడు సాల్వ్ అవుతాయి? ఈడీ ఒక్కదాని మీద ప్రతిదారి మనం భారం వేసినా కూడా వాళ్ళు ఎన్నిక సాల్వ్ చేయగలుగుతారు. సో అదే సార్ వాళ్ళ ధైర్యం కూడా అదే. ఇదే ఇవాళ రోజు నేరస్తులకు ధైర్యం వస్తుంది. నేను చెప్పేది కూడా అదే. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే అసలు ఆర్థిక నేరస్తులకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని వేల కోట్లు మింగేసినా కూడా మనకి ఏం కాదురా, ఆ కేసులు జీవితాంతం నడుస్తా ఉంటే మనం బయట కూర్చోవచ్చు బెయిల్స్ మీద అని చెప్పి అన్న ధైర్యం. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి చాలా స్పీడ్ గానే జరిగింది కదా సార్. మాక్సిమం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు, ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా లోపలికి పోయారు కదా. అక్కడ ఎందుకు స్పీడ్ గా జరిగింది అంటున్నాను అయ్యారు. కానీ అదే అంటారు అంటే వాళ్ళందరూ అదే చెప్తున్నా సార్. ఇప్పుడు అదేదో సామెత మా దాంట్లో కూడా, పాత నేరస్తుడికి కొత్త లాయర్ కంటే ఎక్కువ సెక్షన్లు తెలుసు అని. ఆ టైప్ లో వాళ్ళందరితో కంపేర్ చేయకండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన ఆరితేరిన పెద్ద ఇది మేనేజ్ చేస్తున్నారని చెప్తున్నారా మీరు పైన వాళ్ళని? జగన్మోహన్ పెద్ద డాకు మహారాజ్ ఒక విధంగా. అంటే నేను చెప్తుంది మామూలుగా జనాలు అనుకునేది పెద్ద డాకు మహారాజ్ ఆయన. మీరు ఆయన దగ్గరికి వచ్చి మీరు వీళ్ళందరితో కంపేర్ చేస్తే ఎలా సార్? ఆయన అంత పెద్ద ఆర్థిక నేరస్తుడు కాబట్టి వాళ్ళ నాన్న సీఎం కింద ఉన్నప్పుడే ఆయన అందరితో కేసులు పడితే ఏమి ఆయన ఇప్పటి వరకు చేయలేకపోయారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో మీరు ఆయన లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేయగలుగుతారు అనుకుంటారా సార్? ఆయన ఇంత ఈజీగా దొరకదు సార్. నేను చెప్పేది అది. ఇక్కడ ఎక్కడ చూడండి మీరు ఆయన డైరెక్ట్ గా ఆయనతో లింక్ ఎస్టాబ్లిష్ చేయగలిగేది ఎక్కడ దొరకట్లేదు. ఈ సాక్షులు కూడా ఎవరైనా ఇప్పుడు పట్టుకోవట్లేదా? లేదు సార్. వీళ్ళు ఎవరైనా ఇప్పుడు విజయసాయి రెడ్డి సార్, నేను ఇప్పుడు ఇందాక సార్ టాపిక్ తీశారు. విజయసాయి రెడ్డి అది ఎంపీ సీట్ రిజైన్ చేసి బయటకు వచ్చి మరి అప్రూవర్ కింద మారా అంటాడు. ఇన్ని రోజులు దొంగతనాలు చేసి ఇప్పుడేమైనా అప్రూవర్ కింద మారా అని చెప్పి నీతి కథలు చెప్తున్నాడు. కానీ అతను అయినా సరే అప్రూవర్ అయితే మాత్రం అయినా కూడా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వీళ్ళ పేర్లు వాళ్ళ పేరు తీస్తాడు. కానీ అసలైన పెద్ద అయిన పేరు తీస్తున్నాడా? అసలైన ఎవరైతే మెయిన్ డానో ఆయన పేరు తీస్తున్నాడా? ఎందుకు తీయట్లేదు? వీళ్ళందరూ మరి ఇప్పుడు వచ్చిన వీళ్ళు కూడా అంతే. వీళ్ళు ఇప్పుడు 6 గంటలు కూర్చోబెట్టింది 60 క్వశ్చన్లు అడిగితే ఒక్కరు కూడా చెప్పకపోవడం ఏంటి సార్ అసలు? వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఉంటుంది సార్ పవన్ గారు, అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అని. ఇప్పుడు వీళ్ళకి సమన్స్ ఇచ్చాము, వీళ్ళు వచ్చి కూర్చోబెట్టి సిట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఒక 6 గంటలు కూర్చోబెట్టినా కూడా వీళ్ళు కావాలని అవి చెప్పకపోతే కోర్టు మేము కళ్ళు లేని వాళ్ళు కాదు, కోర్టు అన్ని చూస్తుంది. నువ్వు కావాలని అవి స్కిప్ చేస్తున్నావు. అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక లా ఉంది అక్కడ. అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అంటే ఏంటి? నువ్వు కావాలని ఇందులో నిజం ఉండబట్టి నువ్వు వీటిని తప్పించు చెప్పట్టు అని చెప్పి అది రేపు వాళ్ళకి వ్యతిరేకమయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ సోకాళ్ళు ఎవరైతే వచ్చారో ఇప్పుడు ఈ ధనంజయ రెడ్డి మీద కానీ, కృష్ణమోహన్ రెడ్డి మీద కానీ,
బాలాజీ మీద కానీ గోవిందప్ప బాలాజీ మీద వీళ్ళ మీద అడ్వర్స్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి రేపటి రోజు వాళ్ళని దాంట్లో కన్విక్ట్ చేయొచ్చు మనం. వాళ్ళు తప్పించుకున్నంత వాళ్ళు ఆన్సర్లు చెప్పకపోతే తప్పించుకోలేరు, తప్పించుకున్నట్టు కాదు అక్కడ, అలా కూడా లాగుతారు వాళ్ళని. నేను ఏమంటారంటే ఈ చిన్న చేపలే పట్టుకోగలుగుతాం, అసలైన పెద్ద చేపను పట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన చాలా తెలివైనోడు, ఏళ్ల తరబడి దీని మీదే ఒక నిష్ణాతుడు ఆయన. అతన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నాం అంటే ఎక్కడ దొరకడు. ఆయన పేరు మీద, ఆయన సొంత ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద, వాటి మీద ఏది మీకు డైరెక్ట్ గా దొరకదు. అందుకని అతన్ని పట్టుకోలేక అతని మీద ఇది చేయలేకపోతున్నాం. కానీ నా బాధ ఏంటంటే, సరే నేనేమంటాను అంటే అతను నేరస్తుడిగా వదిలేయండి, అట్లీస్ట్ విట్నెస్ కింద ఇప్పటివరకు ఎందుకు పిలవలేకపోతున్నాయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్? ఇప్పుడు వీళ్ళందరూ గోవిందప్ప బాలాజీ కానీ వీళ్ళందరూ కానీ మీ పార్టీ వాళ్ళే కదా, ఈ రాజ్ కసిరెడ్డి కానీ వీళ్ళందరికీ మీ ఒకటే పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన హయాంలో ఇవన్నీ అయినాయి. క్లియర్ గా కాదు, రిమాండ్ రిపోర్ట్ లో క్లియర్ గా రాస్తుంది వీళ్ళు మద్యం పాలసీని వీళ్ళు నిర్ణయించడం ఏంటి సార్? రాజ్ కసిరెడ్డి వీళ్ళందరూ ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దానికి సంబంధించిన అతన్ని పట్టుకుని మద్యం పాలసీ ఎందుకు డిసైడ్ చేస్తాడు? సో వీటి మీద జగన్మోహన్ రెడ్డి నారాయణమూర్తి గారు సార్, నారాయణ స్వామి సార్, ఆయన కూడా పిలవలేదు, ఆయన కూడా రాలేదు మీటింగ్ లో ఎక్కడ కూడా. వస్తాను సార్ ఒక్కసారి. రైట్ వస్తాను. రైట్ రాజేష్ గారు, ఇప్పుడు ఇద్దరు మాట్లాడేది విన్నారు అంటే అక్కడి వరకు వెళ్తోంది.